గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మాలేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక 125 రోజులు హామీ గల వేతన ఉపాధి, వికసిత భారత్ రోజ్గార్ మరియు అజీవిక మిషన్ గ్రామీణ కొరకు హామీ విబి జీరామ్జీ వికసిత భారత్ జీరామ్జీ చట్టం 2025 గ్రామస్తులు తమకు తాముగా వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికలు చేసుకుంటారు. వికసిత గ్రామ పంచాయతీలు వికసిత భారత్కు బాటలు వేస్తున్నాయి. విధంగా ఇది ఉపాధి హామీ పథకాన్ని 125 రోజులుగా పెంచిన దానికి విధంగా కేంద్ర ప్రభుత్వం తరఫున ఇది ప్రకటన చూడొచ్చు. ఆ భేటీ మాటేంటి? ఒకప్పుడు ప్రభుత్వంలో అక్రమాలను మీడియా లేదా ప్రతిపక్షాలు వెలుగులోకి తెచ్చినప్పుడు చర్యలు ఉండేవి. అందుకు బాధ్యులైన మంత్రులు రాజీనామా చేసేవారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎదురుదాడి మొదలైంది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు అవినీతిని ఎత్తిచూపిన మీడియాపై ఎదురుదాడి చేయడంతో పాటు కులం అంటగట్టడం మొదలెట్టారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఈ సంస్కృతి ఇప్పుడు తెలుగునాట నలుదిశలా వ్యాపించింది. తప్పు చేసిన వాళ్ళు ఏమాత్రం బెరుకు లేకుండా ఎదురుదాడికి దిగుతున్నారు. విధంగా భేటీ మాట ఏంటి? విధంగా ఒకప్పుడు విధంగా తప్పుడు ఏదైతే రాజకీయ నాయకులు అక్రమాలకు పాల్పడితే మీడియా ద్వారా బయటకు వచ్చేది. తద్వారా అప్పుడు ఆ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు రాజీనామా చేసేది. ప్రస్తుతం పదవిలో ఉన్న ఆ పదవిలో కొనసాగుతున్న పదవికి రాజీనామా చేసి తప్పుకునేది. ఇప్పుడు ప్రస్తుతం దానికి విభిన్నంగా రాజశేఖర రెడ్డి హయాంలో ఈ విధంగా ఏదైతే తప్పులను బయట పెడితే ఆ మీడియాను ఎదురుదాడి దిగి ఈ విధంగా తప్పులను బయటపెట్టిన దానికి గాను ఎదురుదాడి దిగి ఆ మీడియాపై అదేవిధంగా కులాన్ని అంటగట్టి ఈ విధంగా పలు విధాలుగా వేధిస్తున్నారన్నట్టుగా మీడియాలను చెప్పుకొస్తున్నారు రాధాకృష్ణ. విధంగా ఇప్పుడు ప్రస్తుతం అదే తెలుగునాట నలుదిశలా అదే కొనసాగుతుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు. అప్పటి నుంచి కూడా ఈ విధంగా అక్రమాలకు పాల్పడ్డ వారిని మీడియా బయట పెడితే వాళ్ళ మీడియాపై ఈ విధంగా అన్ని కోణాల్లో వేధిస్తున్నారన్నట్టుగా చెప్పుకొస్తారు. నైని కోల్ బ్లాక్ వ్యవహారాన్ని గత వారం నేను వెలుగులోకి తెచ్చిన తర్వాత ఇటువంటి క్రీడకు మళ్ళీ తెరలేపారు. విషయ తీవ్రతను తక్కువ చేసి చూపేందుకు ఇదేదో రెండు మీడియా సంస్థల మధ్య యుద్ధంగా చిత్రీకరించే ప్రయత్నాన్ని సీఎం రేవంత్ చేయగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాత్రం ఎదురుదాడికి దిగారు. నాకు దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేశారు. బట్టి విక్రమార్క ఎదురుదాడి దిగిండని చెప్పుకొస్తారు. నైని కోల్ బ్లాక్ విషయంలో ఆంధ్రజ్యోతి ఏదైతే తీసుకొచ్చిందో దానిపై నిజాలను బయట పెట్టిన తర్వాత తద్వారా ఈ విధంగా ఎదురుదాడికి దిగిరిన ఆపే అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈయన పెట్టుబడులు కట్టుకథలు, విషపు రాతలు అని బట్టి నన్ను నిందించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా నైని కోల్ బ్లాక్ను పొందేందుకు నైని కోల్ బ్లాక్ను పొందేందుకు బట్టి ఎన్టీవీ యజమాని నరేంద్ర చౌదరి ప్రయత్నించడం నిజం కాదా? మీరు సింగరేణి ఉన్నతాధికారులను పిలిపించి చర్చించడం నిజం కాదా? విధంగా పెట్టుబడులు కట్టుకథలు, విషపు రాతలు అని బట్టి నన్ను నిందిస్తున్నాడు. ఈ విధంగా నిందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా బట్టి విక్రమార్క ఈ విధంగా ఎన్టీవీ యాజమాన్యం అటు బట్టి విక్రమార్క కలిసి ఈ విధంగా నైని కోల్ బ్లాక్ టెండర్లను దక్కించుకోవడానికి ప్రయత్నం చేయలేదా? ఇది నిజం కాదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఉన్నతాధికారులను పిలిపించి చర్చించడం నిజం కాదా? మీరు సింగరేణి ఉన్నతాధికారులను పిలిపించి చర్చించడం నిజం కాదా అని విధంగా ఎన్టీవీ యాజమాన్యంతో కలిసి బట్టి విక్రమార్క ఈ నైని కోల్ బ్లాక్ విషయంలో టెండర్లు దక్కించుకోవడానికి గాను ఈ సింగరేణి ఉన్నతాధికారులను పిలిచి మాట్లాడింది నిజం కాదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ తాను వైఎస్ అనుచరుడినని ఆయనపై కోపం తనపై తీర్చుకుంటున్నానని నన్ను దృష్టిలో పెట్టుకొని విమర్శలు చేశారు. ఎప్పుడో చనిపోయిన వైఎస్పై ఎవరికి మాత్రం కోపం ఉంటుంది? చిల్లర వార్తలకు భయపడబోనని బట్టి చెప్పుకొచ్చారు. చిల్లర వ్యవహారాలు హద్దు దాటినప్పుడు రాతలతో వాతలు పెట్టాలని జర్నలిజంలో మా గురువులు మాకు నేర్పారు. ఈ విధంగా తాను వైఎస్ అనుచరుడినని ఆయనపై కోపం తనపై తీర్చుకుంటున్నారని నన్ను దృష్టిలో పెట్టుకొని విమర్శలు చేశారు. ఈ విధంగా బట్టి విక్రమార్క వైఎస్ అనుచరుడు కారణంగా ఈ విధంగా వైఎస్పై ఉన్న కోపం ద్వారా నాపై తీర్చుకుంటున్నాడని ఈ విధంగా ఇండైరెక్ట్గా ఈ పత్రిక పైనే బట్టి విక్రమార్క మాట్లాడారన్నట్టుగా ఈ విధంగా ఆంధ్రజ్యోతి ఎండి బట్టి విక్రమార్క మాట్లాడుకొస్తారు. ఈ విధంగా ఎప్పుడో చనిపోయిన వైఎస్పై ఎవరికి మాత్రం కోపం ఉంటుందని ఈ విధంగా ఆయన మాట్లాడుతారు. అదేవిధంగా చిల్లర వార్తలకు భయపడబోనని బట్టి చెప్పుకొచ్చారు. చిల్లర వ్యవహారాలు అద్దు దాటినప్పుడు రాతలతో వార్తలు పెట్టాలని జర్నలిజంలో మా గురువులు మాకు నేర్పారు. ఈ విధంగా చిల్లర వ్యవహారాలు చేసినప్పుడు చిల్లర
చిల్లర వ్యవహారాలు అద్దు దాటినప్పుడు రాతలతో ఈ వాతలు పెట్టాలని జర్నలిజంలో మా గురువులు మాకు నేర్పారని విధంగా మాట్లాడుకొస్తారు. ఈ విధంగా రాజకీయ నాయకులు తప్పులు చేసినప్పుడు అక్రమాలకు పాల్పడుతున్నప్పుడు మన రాతలతోటి వాతలు పెట్టాలని జర్నలిజంలో మా గురువులు నేర్పారని రాధాకృష్ణ మాట్లాడుకొస్తారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా రేవంత్కు కానీ కోమటిరెడ్డికి కానీ ఈ వార్తతో సంబంధం లేదు. ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారుల వ్యక్తిత్వ హననానికి ఎన్టీవీ పాల్పడి ఉండకపోతే నైని అంశం నా దృష్టికి వచ్చి ఉండేది కాదేమో. ఈ విధంగా ఎవరు నమ్మినా నమ్మకపోయినా రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నైని బ్లాక్ విషయంలో ఎలాంటి ప్రమేయం లేదు. ఈ విధంగా ఇది బట్టి విక్రమార్కకు సంబంధం ఉన్నది అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా మహిళా ఐఏఎస్ల విషయంలో ఈ విధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడిన సందర్భంగా నేను ఈ విషయాన్ని పై నేను రాతలు రాయడం జరిగింది, లేదంటే నేను పట్టించుకునే విషయం లేకుండే ఈ విషయంలో అన్నట్టుగా చెప్పుకొస్తారు. మహిళా ఐఏఎస్ల హననానికి వ్యక్తిత్వ హననానికి పాల్పడిన కారణంగా దీనిపై నేను దృష్టి పెట్టడం జరిగింది అన్నట్టుగా చెప్పుకొస్తారు. బట్టి ఎటువంటి సవాళ్ళైనా విసురుకోవచ్చు, వాటికి జవాబులు సిద్ధంగా ఉన్నాయి. ఈ వ్యవహారంలోకి కులాలను తీసుకురావడం కూడా నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే తాను వైఎస్ శిష్యుడునని బట్టి స్వయంగా చెప్పుకున్నారు కనుక అదే బాటలో నడవకుండా ఎలా ఉంటారు? బట్టి ఎటువంటి సవాళ్ళనైనా విసిరొచ్చు, కానీ వాటికి జవాబులు సిద్ధంగా ఉన్నాయి. ఈ వ్యవహారంలోకి కులాలను తీసుకురావడం కూడా నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే తాను వైఎస్ శిష్యుడినని బట్టి స్వయంగా చెప్పుకున్నారు కనుక అదే బాటలో నడవకుండా ఎలా ఉంటారు? విధంగా నేను వైఎస్ శిష్యుడునని ఆయన స్వయంగా చెప్పుకున్నారు, ఆయన కూడా అదే బాటలో నడుస్తాడు. ఈ విధంగా ఈ కులాల గురించి మాట్లాడడం వల్ల నేను ఎలాంటి ఆశ్చర్యానికి గురి కాలేదన్నట్టుగా చెప్పుకొస్తారు. బట్టి ఎలాంటి సవాళ్ళైనా విసిరొచ్చు, దానికి అన్ని రకాల సమాధానాలు నా దగ్గర ఉన్నాయన్నట్టుగా చెప్పుకొస్తారు బట్టి మన ఆంధ్రజ్యోతి ఎండి. నేను వెలుగులోకి తెచ్చిన కథనం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రకంపనలు సృష్టించింది. కేంద్ర బొగ్గు శాఖ అధికారులు పరిస్థితిని సమీక్షించడం జర్నలిస్టుగా నాకు గర్వకారణం. నైని టెండర్లు రద్దు చేయడం నా కృషికి లభించిన విజయంగానే భావిస్తాను. నైని వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలు క్రెడిట్ చోరీకి పాల్పడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. తాము వెలుగులోకి తేవడంతోనే గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర అధికారులు చర్యలకు ఉపక్రమించారని హరీష్ చెప్పుకోవడం క్రెడిట్ చోరీ కాదా? విధంగా నేను వెలుగులోకి తెచ్చిన కథనం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రకంపనలు సృష్టించింది అని ఈ విధంగా సృష్టించింది. కేంద్ర బొగ్గు శాఖ అధికారులు పరిస్థితిని సమీక్షించడం జర్నలిస్టుగా నాకు గర్వకారణం. నైని టెండర్లు రద్దు చేయడం నా కృషికి లభించిన విజయంగానే భావిస్తాను. నైని వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలు క్రెడిట్ చోరీకి పాల్పడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. తాము వెలుగులోకి తేవడంతోనే గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర అధికారులు చర్యలకు ఉపక్రమించారని హరీష్ చెప్పుకోవడం క్రెడిట్ చోరీ కాదా? ఈ విధంగా ఆంధ్రజ్యోతి ఎండిగా రాధాకృష్ణ నేను చేసిన ప్రయత్నమే గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాకింది. ఈ విధంగా దీనిపై కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది, ఇది నేను జర్నలిస్టుగా సాధించిన విజయం కాదా అని చెప్పుకొస్తారు. ఈ విధంగా నేను చేసిన ప్రయత్నానికి హరీష్ రావు నేను మాట్లాడిన దానికే విధంగా ఈ మీడియా సమావేశంలో మాట్లాడిన దానికే నా వల్లనే కేంద్రం స్పందించిందని హరీష్ రావు చెప్పుకొస్తారు. ఇది క్రెడిట్ చోరీ కాదా అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ చేసిన ప్రయత్నానికే ఈ విధంగా ఈ కేంద్రం స్పందించి ఒక కమిటీని ఏర్పాటు చేసిందని ఈయన స్వయంగా చెప్పుకొస్తారు. చిల్లర పనులకు రాలేదు, నాకు ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. రాధాకృష్ణ ఇప్పటికైనా వాస్తవాలు గమనించాలి. పొరపాటు రాసినట్లు ప్రచురిస్తారని భావిస్తున్నా వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఊరుకోను. సింగరేణిలో టెండర్లన్నింటిపైన సిట్తో విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధం. హరీష్ రావు లేఖ రాస్తే సీఎంతో మాట్లాడతా. శోధ కంపెనీ సుజన్ రెడ్డి బీఆర్ఎస్ నేత అల్లుడే. 25 టెండర్లలో 20 బీఆర్ఎస్ ఇచ్చినవే. మేము వచ్చాక కేటాయించిన టెండర్లు కూడా కేసీఆర్ వర్గీయులకే దక్కాయి. బట్టి విక్రమార్క ఈ విధంగా చిల్లర పనులకు రాలేదు, నాకు ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. ఈ విధంగా బట్టి విక్రమార్క స్పందించి మీడియా సమావేశంలో మాట్లాడారు. చిల్లర పనులకు రాలేదు, నాకు ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి, మంచి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయని అటు చెప్పుకొస్తారు. ఈ విధంగా బట్టి ఏదైతే రాధాకృష్ణ ఆరోపిస్తారో దానికి స్పందించి మాట్లాడుతున్నారు ఈ విధంగా బట్టి విక్రమార్క. ఇది నేను ఏదైతే సైట్ విజిట్ అనేది నేను తీసుకొచ్చిన ప్రక్రియ కాదు, ఇది 2018 బీఆర్ఎస్లోనే హయాంలోనే మొదలైంది. అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ నాయకులకు పోతున్నాయి ఈ టెండర్లన్నీ. ఇప్పుడు కూడా మా హయాంలో కూడా బీఆర్ఎస్ నాయకులకే టెండర్లు ఎక్కువ మొత్తంలో దక్కించుకున్నారు అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఏదైతే కేంద్ర బొగ్గు గనుల శాఖ విడుదల చేసిన సైట్ విజిట్ నిబంధన పత్రాన్ని ఈ మీడియా సమావేశంలో చూపిస్తున్నట్టు చూడొచ్చు. రాధాకృష్ణ ఇప్పటికైనా వాస్తవాలు గమనించాలి, పొరపాటు రాసినట్లు ప్రచురిస్తారని భావిస్తున్నా.
వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఊరుకోను, ఈ విధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఊరుకోనని బట్టి విక్రమార్క ఆంధ్రజ్యోతిని ఉద్దేశించి మాట్లాడినట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం. సింగరేణిలో టెండర్లన్నింటిపైన సిట్తో విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధం. సింగరేణిలో టెండర్లన్నింటిపైన సిట్తో విచారణ జరిపించడానికి ప్రభుత్వం సిద్ధమని చెప్పుకొస్తారు. హరీష్ రావు లేఖ రాస్తే సీఎంతో మాట్లాడతాం. చోదా కంపెనీ సుజన్ రెడ్డి బీఆర్ఎస్ నేత అల్లుడే. చోదా కంపెనీ సుజన్ రెడ్డి బీఆర్ఎస్ నేత అల్లుడే అని అసలు సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు సుజన్ రెడ్డికి సంబంధించి అన్నట్టుగా చెప్పుకొస్తారు. 25 టెండర్లలో 20 బీఆర్ఎస్ ఇచ్చినవే, మేము వచ్చాక కేటాయించిన టెండర్లు కూడా కేసీఆర్ వర్గీయులకే దక్కాయి బట్టి విక్రమార్క. ఇవి 25 టెండర్లలో 20 బీఆర్ఎస్కే తగ్గాయి, మేము వచ్చినాక కూడా ఈ బీఆర్ఎస్ వర్గీయులకే ఎక్కువగా టెండర్లు దక్కినాయని బట్టి విక్రమార్క చెప్పుకొస్తారు. కానిస్టేబుల్ సౌమ్య గంజాయి స్మగ్లర్ల ఘాతుకం. ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ను కారుతో ఢీకొట్టిన దుండగులు, ప్రాణాపాయ స్థితిలో సౌమ్య. నిజామాబాద్లో ఘటన. విధంగా గంజాయి స్మగ్లర్ల ఘాతుకం. రోడ్డుపై తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంగా గంజాయి వాహనం తరలిస్తున్న వాళ్ళు ఈ విధంగా కానిస్టేబుల్ సౌమ్యని ఢీకొట్టి వెళ్ళిపోయారు. తద్వారా ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా భారత్పై సుంకాలు 25% తగ్గవచ్చు, అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ వెల్లడి. భారత్పై సుంకాలు ఇంతమందుకు పెంచింది ట్రంప్ ప్రభుత్వం. అమెరికా ఇప్పుడు ప్రస్తుతం 25% తగ్గిస్తారని ఇక్కడ చూడొచ్చు మనం. భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. ఇండియా ఎగుమతులపై సుంకాలుండవు, నిపుణుల అంచనా. ఇరాన్ సమీపానికి చేరుకున్న అమెరికా యుద్ధ నౌకలు. ఈ విధంగా ఈ భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఇండియా ఎగుమతులపై సుంకాలు ఉండవని భారత్ EU మధ్య ఒప్పందాలు జరిగిన సందర్భంగా సుంకాలు భారత్కి సంబంధించిన ఎగుమతులపైన ఎలాంటి సుంకాలు ఉండవన్నట్టుగా అక్కడే ప్రభుత్వం చెప్పుకొస్తుంది. ఇరాన్ సమీపానికి అమెరికా యుద్ధ ట్యాంకులు చేరుకున్నాయి. ఈ విధంగా ఇరాన్పై దాడి చేసే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆఫీసులకు భవనాలపై పునర్పరిశీలన. టీ హబ్లో ఇతర ఆఫీసులు వద్దని సీఎం రేవంత్ ఆదేశం. IT కార్యాలయాలే అందులో ఉండాలని స్పష్టం. హడావిడిగా స్థలాల కేటాయింపుపై ఆగ్రహం. పునర్పరిశీలన చేపట్టిన అధికారులు. ప్రభుత్వ ఆఫీసులకు భవనాలపై పునర్పరిశీలన. ఈ విధంగా అద్దె భవనాలు కేటాయించొద్దు, సొంత భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించాలని భావించిన సందర్భంగా టీ హబ్లో ఇతర ఆఫీసులు వద్దని సీఎం రేవంత్ ఆదేశం. IT కార్యాలయాలే అందులో ఉండాలని స్పష్టం. హడావుడిగా స్థలాల కేటాయింపుపై ఆగ్రహం. పునర్పరిశీలన చేపట్టిన అధికారులు. ఈ విధంగా టీ హబ్లో ఐటీకి సంబంధించిన ఆఫీసులే ఉండాలి, ఇతర కార్యాలయాలు అందులో ఉండొద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం చేశారు. ఈ విధంగా దానికోసం స్థలాల పునర్పరిశీలన చేపట్టినట్టుగా చూడొచ్చు. ధరణిని అడ్డుపెట్టుకొని భూములు కొల్లగొట్టారు, గత ప్రభుత్వ పెద్దలే కాజేశారు, ఎవరిని వదలం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ధరణిని అడ్డుపట్టుకొని భూములను కొల్లగొట్టారు, గత ప్రభుత్వ పెద్దలే కాజేశారని, ఎవరిని వదలం అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పుకొస్తారు. గత బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మంటల్లో 5. హైదరాబాద్లో నాంపల్లిలో ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం. భవనంలో చిక్కుకున్న వాచ్మెన్ల కుటుంబ సభ్యులు. 5 ఆచూకీ గల్లంతు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఫైర్ డీజీపీ విక్రమ్ సింగ్. మంటలు అదుపు చేస్తున్న NDRF అగ్నిమాపక సిబ్బంది. మంటల్లో 5. హైదరాబాద్లో నాంపల్లిలో ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం. నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చెలరేగింది. అందులో ఒక కుటుంబానికి సంబంధించిన 5 కుటుంబ సభ్యులు చిక్కుకున్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా అది మంటలు అదుపు చేస్తున్న NDRF సిబ్బంది అని ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారని చూడొచ్చు. బంగారం తరుగుపై సమరం. బంగారం అమ్మకాల్లో పెను సంచలనం. తొందరలో చక్కని ముచ్చటతో మన సోమాజి కూడా దిల్సుఖ్ నగర్లో మీ ముందుకు. వివరాలు బుధవారం సంచికలో ఈ విధంగా యాడ్ ఇచ్చినట్టు చూడొచ్చు. బంగారం సంబంధించి రామ్రాజ్ వైభవ్ కలెక్షన్. ధోతి షర్ట్స్ శైలిలో నిత్య నూతనత్వం కోసం ఒక బంధాన్ని ప్రారంభించండి. సనాతనమైన సంప్రదాయం మరియు సొగసైన లాలిత్యంతో నేయబడిన ఆర్ట్ సిల్క్ ధోతీలు మరియు చొక్కాలు ప్రతిక్షణాన్ని ఒక మధురమైన జ్ఞాపకంలాగా మార్చేస్తాయి. రామ్రాజు వాళ్ళు అడిచినట్టుగా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.